బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ కొనుగోలు వ్యవహారంలో గతంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గువ్వల బాలరాజు కమలం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి అదే దారిలో నడుస్తున్నారు అంటూ చర్చ జరుగుతోంది. ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో ఆయన కమలం గూటికి చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి గువ్వల బాలరాజు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అదే దారిలో పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారు. గువ్వల బాలరాజును అనుసరిస్తూ ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ విస్తృతంగా చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో. ఫామ్ హౌస్ కొనుగోలు విషయంలో, ఫామ్ హౌస్ గతంలో వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో అజీజ్ నగర్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేది అప్పుడు చాలా తారస్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఆ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఆల్రెడీ గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయిపోయారు. మరొక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారు. అయితే ఈ వారం లేదంటే వచ్చే వారం బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చర్చ సాగుతోంది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. వెంకట్, జరుగుతున్నటువంటి చర్చ, పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తోంది. సో చూస్తున్నటువంటి పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు అట్లనేగా కనిపిస్తున్నాయా? పైలట్ రోహిత్ రెడ్డి ఏమైనా దీనిపైన రియాక్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా రాజేష్, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే గతంలో మోయినాబాద్ ఫామ్ హౌజుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ వైపుకు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అందులో ప్రధానంగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో పినపాక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రేగ కాంతారావు, అట్లనే తాండూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లపూర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీరమర్షవర్ధన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా బీజేపీలో చేరుతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ వర్గాలు కూడా ఆ వైపుకు అడుగులు వేస్తున్నటువంటి ప్రధానంగా మహబూబ్ నగర్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఫోకస్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే 14 నియోజకవర్గాలు ఉన్నాయి మహబూబ్ నగర్లో, అట్లనే 2 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ పార్లమెంటు సెగ్మెంట్లతో పాటు 14 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసిన మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు, వీరందరినీ కూడా బీజేపీ వైపుకు చేర్చుకునేందుకైతే బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో రాష్ట్ర బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్కు రివెంజ్ ఇవ్వడంలో విఫలమైందనేది కూడా అధిష్టానం పెద్దలు నేరుగా రంగంలో దిగి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఎవరైతే నలుగురు ప్రధానంగా ఉన్నారో ఈ నలుగురిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలు సమక్షంలోనే ఇదంతా కూడా జరుగుతుందనేది చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం జరిగింది. మిగతా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపుకు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే వారం లేదా ఈ నెలలోనే ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నారు. ఆ తర్వాత మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నట్టుగా కూడా బీజేపీ వర్గాలు అయితే చాలా స్పష్టంగా చేస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నేరుగా ఢిల్లీ పెద్దలే ఇదంతా కూడా జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఫామ్ హౌస్లో ఏదైతే కొనుగోలు అంశం జరిగిందో అప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే అప్పుడు బీజేపీని చాలా విపరీతంగా బదనాం చేసింది బీఆర్ఎస్. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ని ఏ రకంగానైనా సరే అప్పుడు ఏవైతే బదనాం చేశారో దానికి రివెంజ్గా, దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా ఆ నలుగురు ఎమ్మెల్యేలనే బీజేపీలో చేర్చుకోవాలి అన్నటువంటి పంతంగా బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోందా? ఖచ్చితంగా ఆ పార్టీ జాతీయ సంస్థాగత కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ పేరు అప్పుడు కేసీఆర్ ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. ఆయన ఉన్నారా లేదా అనేది తర్వాత అంశం, కానీ ప్రధానంగా ఆయన పేరు ప్రస్తావన
తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం జరిగి కూడా దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్కు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి రివెంజ్ ఇవ్వడంలో విఫలమైందనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దలే ఇదంతా కూడా జరుపుతున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే రివెంజ్ పాలిటిక్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఖాళీ చేసేందుకైతే బీజేపీ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో డ్యామేజ్ చేసింది. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చినప్పటికీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ప్రభుత్వాలను అస్థిరపరిచే విధంగా బీజేపీ చేస్తుంది దేశవ్యాప్తంగా అనే ఒక బలమైనటువంటి సంకేతాలు ఈ ఆడియో వీడియోలు బయటపెట్టి బీజేపీని డ్యామేజ్ చేసింది అనేది ప్రధానంగా గతంలో చర్చ జరిగింది. అందులో ప్రధానంగా 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కూడా గతంలో వీడియో ఆడియో టేపులు కూడా బయటపడి బీజేపీని గతంలో అధికారంలో రాకుండా చేసింది అనేది బీజేపీ అంచనా వేసింది. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితులు ఒకవైపు ఏదైతే కుటుంబ కలహాలు కావచ్చు, కవిత బీఆర్ఎస్ను వదిలేసి సొంతంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బీసీ అంశం ఎజెండాతో ముందుకు వెళ్తుంది. అట్లనే ఇటు బీఆర్ఎస్ మొత్తం కూడా ఒకవైపు అవినీతికి సంబంధించిన అంశాలు 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ ఫార్ములా కావచ్చు, అనేక అంశాలు అవినీతి బయటపడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో ఒక గందరగోళ పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే అదునుగా బీఆర్ఎస్ పైన రివెంజ్ తీసుకునేందుకైతే బీజేపీ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే మిగిలిన పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారు, ఇంకా మిగిలినటువంటి ఇద్దరు రేగా కాంతారావు, బీరా హర్షవర్ధన్ రెడ్డి, అంటే ఎవరైతే ఆ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో ఉన్నారో ఆ నలుగురిని అయితే ముందైతే తీసుకుందాం అనేటువంటి దూరంలో బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా చాలా విపరీతంగా చర్చ జరగడం. ఒకటైతే బీజేపీ ఏమంటుంది, బీజేపీ అందరినీ వెల్కమ్ చేసేటువంటి ఆలోచనలోనే ఉందా, అంటే ఎవరు వచ్చినా కూడా బీజేపీలోకి వెల్కమ్ పలికేటువంటి ఆ మూడ్లో కనిపిస్తోందా, ఆ బీజేపీలో ఎటువంటి చర్చ సాగుతుంది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో? ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా బీజేపీలో తీసుకుంటామనేది అయితే సంకేతాలు ఇస్తుంది బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలబడాలి, బీఆర్ఎస్ ప్లేస్ను కొట్టాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో చేరికల మీద ఫోకస్ చేస్తుంది. దాని మీద బీజేపీకి ఎవరు వచ్చినా కూడా తీసుకునేందుకైతే బీజేపీ అడుగులు ముందుకేస్తున్నటువంటి నేపథ్యమే ఉంది. ఈ 4 ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలే కాదు, మిగతా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రధాన నేతలందరినీ కూడా బీజేపీలో తీసుకువచ్చి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా నిలబడేందుకైతే బీజేపీ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఇక నెక్స్ట్ పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతూ ఉంది.